హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు కస్తూరి రాజేష్ కుమార్. ఈ వీడియోలో నేను మీకు ల్యాప్టాప్ అండ్ డెస్క్టాప్ బయ్యింగ్ గైడ్ గురించి చెప్పబోతున్నాను. మీరు ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ కొనే ముందు ఒకసారి ఈ వీడియోని చూడండి, మీకు కంపల్సరీ యూజ్ అవుతుంది. నా దగ్గర ల్యాప్టాప్ కూడా ఉంది, డెస్క్టాప్ కూడా ఉంది, చాలా రోజుల నుండి యూజ్ చేస్తున్నాను. అయితే దాని గురించి మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేస్తాను. అయితే మనం ఫస్ట్ ఏం తెలుసుకుందామంటే, ల్యాప్టాప్ బెస్టా డెస్క్టాప్ బెస్టా? డెస్క్టాపే ఎప్పటికైనా బెస్ట్ ఫ్రెండ్స్. ల్యాప్టాప్లో మనకు పర్ఫార్మెన్స్ అనేది డెస్క్టాప్లో ఉన్నంత ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇప్పుడు నేను నా డెస్క్టాప్లో i3 8th జనరేషన్ ప్రాసెసర్ యూజ్ చేస్తున్నాను, అండ్ నా ల్యాప్టాప్లో కూడా i3 8th జనరేషన్ ప్రాసెసర్ యూజ్ చేస్తున్నాను. మీరు అనుకోవచ్చు రెండిట్లో కూడా i3 8th జనరేషన్ ప్రాసెసరే ఉంది కదా, రెండు సేమ్ స్పీడ్లో పర్ఫార్మెన్స్ ఉంటాయి అనుకుంటారు, కానీ అది రాంగ్. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, డెస్క్టాప్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ ల్యాప్టాప్. అయితే మనకు పోర్టబిలిటీ విషయానికి వస్తే ల్యాప్టాప్ బెస్ట్. కొంతమంది ట్రావెలింగ్ చేసే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకు ల్యాప్టాప్ బెస్ట్. ఎవరైతే ట్రావెలింగ్ ఎక్కువ చేయరో వాళ్ళకు డెస్క్టాప్ బెస్ట్. పర్ఫార్మెన్స్ మాత్రం డెస్క్టాపే ఆల్వేస్ బెస్ట్. ల్యాప్టాప్ అంటే మెయిన్ పోర్టబుల్, డెస్క్టాప్ అంటే పవర్ఫుల్. అదొకటి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, మనకు ల్యాప్టాప్లో పార్ట్స్ చేంజ్ చేసుకోవచ్చా, డెస్క్టాప్లో పార్ట్స్ చేంజ్ చేసుకోవాలంటే రెండిట్లో కూడా మనం పార్ట్స్ని చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ల్యాప్టాప్ కొన్నాను, ఇది డెల్ కంపెనీ ల్యాప్టాప్. మీకు ఇక్కడ స్క్రీన్ పైన చూడండి, డెల్ ల్యాప్టాప్ ఇది నేను తీసుకొని 2 years అవుతుంది. ఇందులో కంపెనీ వాళ్ళు ఓన్లీ 4GB ర్యామే ఇచ్చారు. అయితే నేను ఇంకొక ఎక్స్ట్రా 4GB ర్యామ్ అనేది ఇన్స్టాల్ చేశాను. ఫ్రెండ్స్, మీరు డెస్క్టాప్ తీసుకున్నా కానీ ల్యాప్టాప్ తీసుకున్నా కానీ అందులో మీకు ర్యామ్ స్లాట్స్ అని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్లో 2 ర్యామ్ స్లాట్స్ ఉంటాయి, ఒకటి 4GB ర్యామ్తో వచ్చింది, ఇంకొకటి ఎంటీ ఉంటుంది. ఆ ఎంటీ దానిలో మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. నేనేం చేశానంటే 4GB ర్యామ్ ఇందులో ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి వాళ్ళు, నేను ఇంకొక ఎక్స్ట్రా 4GB ర్యామ్ని ఎక్స్పాండ్ చేశాను. అయితే డెస్క్టాప్లో ఏంటంటే మీకు అలాంటి స్లాట్స్ ఒక 4 ఉంటాయి, అదొక అడ్వాంటేజ్. అది మదర్ బోర్డ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మీరు బేసిక్ మదర్ బోర్డ్ తీసుకుంటే 2 ర్యామ్ స్లాట్సే ఉంటాయి. కొన్ని కాస్ట్లీ మదర్ బోర్డ్స్ ఉంటాయి, అందులో మీకు 4 ర్యామ్ స్లాట్స్ ఉంటాయి, కొన్నిట్లో 8 ర్యామ్ స్లాట్స్ కూడా ఉంటాయి. నేను ఏదైతే మదర్ బోర్డ్ యూజ్ చేస్తున్నానో అది గిగాబైట్ కంపెనీ వాళ్ళ మదర్ బోర్డు. అందులో చాలా మోడల్స్ ఉంటాయి. మీకు మీ ప్రాసెసర్కి సూటబుల్ ఉండే మోడల్ తీసుకోవాలి మీరు. ఆ మోడల్స్ గురించి నేను ఇప్పుడు చెప్పట్లేదు వీడియోలో. మదర్ బోర్డు జస్ట్ దాని గురించి చెప్తున్నాను, ర్యామ్ ఎక్స్పాండేషన్ గురించి చెప్తున్నాను. మీరు ర్యామ్ ఎక్స్పాండ్ చేసుకోవాలంటే ల్యాప్టాప్లో కూడా చేసుకోవచ్చు, డెస్క్టాప్లో కూడా చేసుకోవచ్చు. అయితే ల్యాప్టాప్లో మీరు తీసుకున్నప్పుడు హార్డ్ డిస్క్ కావాలా, ఎస్ఎస్డి కావాలా అనేది చూస్ చేసుకోవాలి మీరు. అయితే మీకు హార్డ్ డిస్క్ అనేది కొంచెం తక్కువ రేట్లో వస్తుంది, ఎస్ఎస్డి అయితే కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. నేను వాడుతున్న ల్యాప్టాప్లో 1 TB హార్డ్ డిస్క్ ఉంది. ఒకసారి మీరు ల్యాప్టాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఎస్ఎస్డి పెట్టుకోవడం అనేది ఉండదు, ఎందుకంటే మీకు ఒకటే ప్లేస్ ఉంటుంది. మీరు మళ్ళీ ఎస్ఎస్డి పెట్టుకోవాలంటే హార్డ్ డిస్క్ తీసేసి ఎస్ఎస్డి పెట్టుకోవాలి. ఎస్ఎస్డి అనేది 10 times ఫాస్ట్ ఉంటుంది హార్డ్ డిస్క్ కన్నా. ఎస్ఎస్డి అంటే సాలిడ్ స్టేట్ డ్రైవ్, హెచ్డిడి అంటే హార్డ్ డిస్క్ డ్రైవ్. హార్డ్ డిస్క్ అనేది కొంచెం ఓల్డ్ మోడల్, ఎస్ఎస్డి అనేది కొంచెం న్యూ మోడల్. ఎస్ఎస్డి తర్వాత కూడా మనకు లేటెస్ట్గా NVMe ఎస్ఎస్డి అని వచ్చింది, అది ఒక 13 times ఫాస్ట్ ఉంటుంది హార్డ్ డిస్క్తో కంపేర్ చేస్తే. అండ్ M.2 అని ఉంటుంది, అది ఇంకా ఫాస్ట్ ఉంటుంది మనకు హార్డ్ డిస్క్తో కంపేర్ చేస్తే. మెయిన్లీ M.2 అనేది డెస్క్టాప్లో యూజ్ చేస్తారు. ల్యాప్టాప్లో NVMe SSDs కూడా ఉంటాయి. ఇప్పుడు MI ల్యాప్టాప్ వచ్చిందిగా కొత్తగా, అందులో వాళ్ళు NVMe SSD యూజ్ చేస్తున్నారు. అయితే SSD కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు ఎంత మంచి ల్యాప్టాప్ ఉన్న వాళ్ళు 1 TB SSD ఇవ్వరు. మీరు 1 TB SSD కావాలనుకుంటే మీరు మినిమం ₹1,00,000 స్పెండ్ చేయాల్సి వస్తుంది. అదే 1 TB హార్డ్ డిస్క్ కావాలంటే మీరు ఒక 25,000 రూపాయలు స్పెండ్ చేసినా కూడా మీకు 1 TB హార్డ్ డిస్క్ వస్తుంది. అయితే ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న ల్యాప్టాప్ గురించి చెప్తాను. ఫస్ట్ నేను ల్యాప్టాప్ కొనేటప్పుడు ఫస్ట్ ఏం చూస్తానంటే ప్రాసెసర్ని చూస్తాను. ప్రాసెసర్ విషయానికి వస్తే ఇందులో 2 బెస్ట్ కంపెనీస్ ఉన్నాయి మనకు. ఒకటి వచ్చేసి ఇంటెల్ కంపెనీ ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి AMD అనే కంపెనీ ఉంటుంది. AMD అంటే అడ్వాన్స్డ్ మైక్రో డివైజెస్. నాకు నచ్చిన కంపెనీ వచ్చేసి ఇంటెల్, ఎందుకంటే నేను ఇంటెల్ కంపెనీ నా చిన్నప్పటి నుండి ఇంటెల్ కంపెనీ పేరు వింటున్నాను. నేను ఇప్పటికీ ఇంటెల్ ప్రాసెసర్స్ని చాలా యూజ్ చేశాను కాబట్టి నాకు ఎప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం రాలేదు కాబట్టి నేను ఇంటెల్నే రికమెండ్ చేస్తాను. కానీ ఎవరైతే చాలా గేమింగ్ చేస్తారో
వాళ్ళు AMD తీసుకుంటారు. ఎందుకంటే AMD ప్రాసెసర్స్ చీప్ అండ్ బెస్ట్గా ఉంటాయి. మీకు AMDలో ఇన్బిల్ట్ GPU కూడా ఉంటుంది కాబట్టి చాలామంది AMD ప్రాసెసర్ తీసుకుంటారు. అందులో మీకు కాస్ట్ తక్కువగా ఉంటుంది, GPU కూడా ఇన్బిల్ట్ ఉంటుంది. మీకు ఇంటెల్లో కూడా ఇన్బిల్ట్ గ్రాఫిక్స్ ఉంటుంది, ఉండదని కాదు, కానీ గ్రాఫిక్స్ అనేది AMDలో కొంచెం ఎక్కువగా ఉంటుంది పర్ఫార్మెన్స్. అయితే AMDలో తీసుకుంటే మీకు Ryzen 3, Ryzen 5, Ryzen 7 అలా ఉంటాయి. అదే ఇంటెల్ తీసుకుంటే మీరు Core i3, Core i5, Core i7, Core i9 ఇలా ఉంటాయి. అండ్ ఇందులో మీకు జనరేషన్స్ ఉంటాయి. ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ వచ్చేసి 10th జనరేషన్ ఉంది మనకు. i3 10th జనరేషన్, i5 10th జనరేషన్, i7 10th జనరేషన్, i9 10th జనరేషన్. i9 10th జనరేషన్ అనేది చాలా ప్రీమియం ఉంటుంది. నేను వాడుతున్న ల్యాప్టాప్లో ఇప్పుడు i3 7th జనరేషన్ ప్రాసెసర్ ఉంది. ఇది జనరేషన్ అనేది ఇయర్లీ వాళ్ళు చేంజ్ చేస్తూ ఉంటారు, అప్గ్రేడ్ చేస్తూ ఉంటారు. అయితే మనం ఇయర్లీ అయితే ల్యాప్టాప్ అయితే కొనుక్కోలేం కాబట్టి మీరు ఎప్పుడైనా ల్యాప్టాప్ కొనుక్కోవాలనుకుంటే లేటెస్ట్ జనరేషన్ తీసుకోవాలి. అంటే మీరు కోర్ i3 కావాలని, ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో ఆన్లైన్ క్లాసెస్ కోసమే కావాలనుకుంటే Core i3 ల్యాప్టాప్ మీకు సరిపోతుంది. Core i3 10th జనరేషన్ తీసుకోండి. అయితే మీకు మళ్ళీ ఒక 2-3 ఇయర్స్ తర్వాత కూడా కొత్త జనరేషన్ వచ్చినా కూడా మీకు మీ ల్యాప్టాప్ అనేది ఓల్డ్ అయిన ఫీలింగ్ మీకు రాదు. ఇప్పుడు నా 7th జనరేషన్ కాబట్టి కొంచెం నాకు ఓల్డ్ అయిన ఫీలింగ్ వస్తుంది. అయినా పర్ఫార్మెన్స్ అయితే ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే నేను ఓన్లీ ఇది యూట్యూబ్ పర్పస్ తీసుకున్నాను ల్యాప్టాప్. నేను ఎడిటింగ్ అయితే ఇందులో చెయ్యను. ఎప్పుడైనా ఆన్లైన్ క్లాసెస్ ఉంటే కూడా నేను ఇందులో అటెండ్ అవుతాను అన్నట్టు. నేను ఒక టీచర్ని, నాకు ఆన్లైన్ క్లాసెస్ కూడా యూజ్ అవుతుంది. మీరు ఏ ల్యాప్టాప్ తీసుకున్నా కూడా అందులో వెబ్ క్యామ్ అనేది కంపల్సరీ ఉంటుంది. అది HD వెబ్ క్యామ్ ఇస్తారు వాళ్ళు. మీరు కొంచెం కాస్ట్లీ ల్యాప్టాప్ తీసుకుంటే మీకు ఫుల్ HD వెబ్ క్యామ్ కూడా ఇస్తారు వాళ్ళు. అయితే వెబ్ క్యామ్ కూడా మీకు మంచిది కావాలనుకుంటే కొంచెం రేట్ అనేది 50,000 పైన పెట్టాలి. ఫస్ట్ మనం ల్యాప్టాప్ కొనే ముందు ప్రాసెసర్ని చూస్ చేసుకోవాలి. Core i3, i5, i7, i9. అదే మీరు AMD అయితే Ryzen 3, Ryzen 5, Ryzen 7 అలా చూస్ చేసుకోవాలి. చూస్ చేసుకున్న తర్వాత కంపెనీస్ మీకు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ కంపెనీ కావాలనేది. నాకు డెల్ కంపెనీ అంటే చాలా ఇష్టం కాబట్టి నేను అక్కడ మీకు ఫిల్టర్లో మనకు కంపెనీస్ అని ఉంటాయి, అందులో డెల్ అని సెలెక్ట్ చేసుకుంటాను. అయితే డెల్లో మీకు సార్ట్ ఆప్షన్ ఉంటుంది కదా ఫ్లిప్కార్ట్లో, టు ఐ అని పెట్టుకోవాలి. లో టు ఐ అన్నప్పుడు మనకు తక్కువ కాస్ట్ నుంచి ఎక్కువ కాస్ట్ ఏమేమి ల్యాప్టాప్స్ ఉన్నాయో అవన్నీ చూపిస్తుంది. అప్పుడు మనం ప్రాసెసర్ వచ్చేసి మీకు ఏది కావాలో చూస్ చేసుకోవాలి. i3, i5. కొంతమంది యూట్యూబర్స్ చాలామంది వీడియో ఎడిటింగ్స్ కూడా ల్యాప్టాప్లోనే చేస్తారు, వాళ్ళకు i7 ప్రాసెసర్ తీసుకోవాలి. i3 ప్రాసెసర్ అనేది వీడియో ఎడిటింగ్ అంత పర్ఫెక్ట్గా ఉండదు, i7 ప్రాసెసర్ తీసుకోవాలి. కొంతమంది ల్యాప్టాప్ని గేమింగ్ కోసం కూడా కొంటారు. యాక్చువల్లీ గేమింగ్ అయితే డెస్క్టాపే బెస్ట్. ల్యాప్టాప్లో గేమింగ్ చేస్తే మీకు కూలింగ్ అనేది అంత బాగా ఉండదు. అయినా మీరు ల్యాప్టాప్లో కూడా గేమింగ్ చేయాలంటే గ్రాఫిక్ కార్డ్ ఉన్న ల్యాప్టాప్ తీసుకోవాలి. ఇప్పుడు నా ల్యాప్టాప్లో గ్రాఫిక్ కార్డ్ అనేది ఉండదు, ఇన్బిల్ట్ ఇంటెల్ గ్రాఫిక్సే ఉంటాయి. ఇందులో మీకు గ్రాఫిక్ కార్డ్ అనేది సెపరేట్గా తీసుకుంటే గేమింగ్ పర్ఫార్మెన్స్ అనేది కొంచెం బాగుంటుంది. అందులో గ్రాఫిక్ కార్డ్లో మీకు చాలా మోడల్స్ ఉంటాయి. కార్డ్లో జోటాక్ ఉంటుంది, గిగాబైట్ ఉంది, రేడియాన్ కంపెనీ ఉంటుంది, అలా మీకు చాలా కంపెనీస్ ఉంటాయి. అందులో కూడా మీకు 2GB 4GB అని ఉంటుంది గ్రాఫిక్ కార్డ్. బేసిక్గా మీరు 30,000 ఏ ల్యాప్టాప్ తీసుకున్నా కూడా అందులో గ్రాఫిక్ కార్డ్ అయితే ఇవ్వరు. మీకు గ్రాఫిక్ కార్డ్ కావాలంటే మినిమం మీరు 50,000 రూపాయలు స్పెండ్ చేయాల్సిందే. అది గేమింగ్ ఆడితే కొంచెం మీకు చిన్న గేమ్స్ ఆడుకోవచ్చు, మరి హై లెవెల్ గేమ్స్ అయితే మీరు ఆడుకోలేరు ల్యాప్టాప్లో. మీరు గేమింగ్ కోసమే కంప్యూటర్ కొనాలనుకుంటే డెస్క్టాప్కి వెళ్ళిపోండి. అదే జస్ట్ నేను డే టు డే యూస్కి యూజ్ చేయాలనుకుంటే, ఎడిటింగ్ అలాంటివి చేసుకోవాలంటే ల్యాప్టాప్ బాగుంటుంది. ల్యాప్టాప్లో కూడా కొన్ని గేమింగ్ ల్యాప్టాప్స్ అని వచ్చాయి మనకు, అవి కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు. అందులో నేను కంపెనీస్ గురించి చెప్పట్లేను, మీకు చాలా కంపెనీస్ ఉన్నాయి. లెనోవో ఉంది, తర్వాత గేమింగ్ ల్యాప్టాప్లో ఏసూస్ ఉంది, ROG సిరీస్ అని ఉంటాయి, టఫ్ ప్యాడ్ అని ఉంటుంది, చాలా సిరీస్ ఉంటాయి. నేను ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది బయ్యింగ్ గైడ్ గురించి కాబట్టి నేను ఏది తీసుకోవాలో చెప్తాను, ఒక కంపెనీ గురించి అయితే మాట్లాడట్లేదు. ఫస్ట్ మనం కంపెనీ సెలెక్ట్ చేసుకోలేదు కావాలను, తర్వాత మనం ప్రాసెసర్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మీకు SSD కావాలన్నా హార్డ్ డిస్క్ కావాలన్నా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ ల్యాప్టాప్ తీసుకున్నా కూడా వాళ్ళు 1 year ల్యాప్టాప్ ఇస్తారు మీకు. కొన్నిసార్లు మీకు కొన్ని ఆఫర్స్ ఉంటాయి, ఎక్స్టెండెడ్ వ్యారంటీ అని. మీరు 1000 రూపీస్ పే చేస్తే మీకు 2 to 3 years ఎక్స్టెండెడ్ వ్యారంటీ కూడా ఇస్తారు ల్యాప్టాప్లో. నేను నా ల్యాప్టాప్ కొనేటప్పుడు 1000 రూపీస్ పే చేశాను, నాకు 2 years ఎక్స్టెండెడ్ వ్యారంటీ ఇచ్చారు, ప్లస్ 1 year వ్యారంటీ కంపెనీది ఉంటుంది కాబట్టి కంప్లీట్గా నాకు మొత్తం 3 years వ్యారంటీ నా ల్యాప్టాప్తో నాకు లభించింది. ఫ్రెండ్స్, ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ల్యాప్టాప్ కొనేటప్పుడు విత్ ఆప్టికల్ డిస్క్ డ్రైవ్ కావాలన్నా, వితౌట్ ఆప్టికల్ డిస్క్ డ్రైవ్ కావాలన్నా అని ఆప్షన్ ఉంటుంది అక్కడ.
నేనైతే విత్ ఆప్టికల్ డిస్క్ డ్రైవ్ తీసుకున్నాను. ఆప్టికల్ డిస్క్ డ్రైవ్ తీసుకుంటే మీరు సిడీస్ కానీ డివిడీస్ కానీ కూడా పెట్టుకోవచ్చు, అదొక అడ్వాంటేజ్. మీరు ఏ ల్యాప్టాప్ తీసుకున్నా మీరు కంపల్సరీ 3 USB పోర్ట్స్ ఇస్తారు, ఒక HDMI పోర్ట్ కూడా కంపల్సరీ ఉంటుంది. అవన్నీ బేసిక్ నీడ్స్ అన్నిట్లో ఉంటాయి. బెస్ట్ బ్రాండ్ వచ్చేసి డెల్, లెనోవో, ఏసూస్, ఇవన్నీ కొన్ని మంచి కంపెనీస్. కొన్ని కొత్త కంపెనీస్ ఉంటాయి, అవి ప్రయోగం చేయాలంటే మనకు సర్వీస్ సెంటర్ ఉందో లేదో చూసుకోండి. అండ్ మీరు ల్యాప్టాప్ కొనేటప్పుడు వితౌట్ OS తీసుకోండి, మీకు కొంచెం కాస్ట్ తక్కువగా ఉంటుంది. నేను తీసుకున్నప్పుడు ల్యాప్టాప్ వితౌట్ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకున్నాను. నాకు ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో తెలుసు కాబట్టి నేను నా ల్యాప్టాప్లో విండోస్ 10 Pro 64-bit సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేశాను. లైసెన్స్ వచ్చేసి OEM కీస్ అని మనకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి. జస్ట్ 1000 రూపీస్ పే చేస్తే మీకు OEM కీ ఉంటుంది, దాంతో మీకు యాక్టివేట్ చేసుకోవచ్చు. అదే మీరు విత్ సాఫ్ట్వేర్ ల్యాప్టాప్ తీసుకుంటే మీకు ఒక 7,000 to 8,000 ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మీకు బడ్జెట్లో కావాలనుకుంటే వితౌట్ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకొని మీరు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సార్ మళ్ళీ మాకు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవడం తెలియదు, అయితే ఎలా అంటే మీకు చాలామంది ఉన్నారు, ఇప్పుడు CTC అని ఉంటుంది ఇక్కడ, లేకపోతే చాలా ప్లేసెస్ ఉంటాయి, అక్కడ జస్ట్ 300 రూపీస్ ఇస్తే వాళ్ళే మీకు ఇందులో విండోస్ సాఫ్ట్వేర్ వేసి ఇస్తారు, అదొక అడ్వాంటేజ్ ఉంది. అదే మీకు వాళ్ళు సాఫ్ట్వేర్స్ కూడా కావాలంటే ఇస్తారు. MS ఆఫీస్ మెయిన్లీ మనకు ల్యాప్టాప్లో కావాల్సిన సాఫ్ట్వేర్ వచ్చేసి MS ఆఫీస్ అండ్ అడోబీ ఫోటోషాప్. ఎవరైతే ఎడిటింగ్ చేస్తారో వాళ్ళకి అడోబీ ఫోటోషాప్ అలాంటివి యూజ్ అవుతాయి. ఫోటో ఎడిటింగ్ చేసే వాళ్ళకు, వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళకు అడోబీ ప్రీమియం అని అలా చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, ఒక్క సాఫ్ట్వేర్ గురించి మనం చెప్పలేము. నేనైతే డెస్క్టాప్లో అప్పుడప్పుడు క్యామ్టీషియా సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తాను ఎడిటింగ్ కోసము. అడోబీ ప్రీమియర్ కూడా అప్పుడప్పుడు యూజ్ చేస్తాను. రెగ్యులర్గా అయితే క్యామ్టీషియా యూజ్ చేస్తాను. డెస్క్టాప్లో యూజ్ చేసినప్పుడు నేను చాలా వీడియోస్ని మొబైల్లోనే ఎడిటింగ్ చేస్తాను కైన్ మాస్టర్లో. ఎడిటింగ్ అంటే ఫ్రెండ్స్ జస్ట్ మనం ఏదైనా తప్పులు చేసినప్పుడు కట్ చేయడానికి యూజ్ చేస్తాము. అది మీరు ఫోన్లో కూడా చేయొచ్చు, డెస్క్టాప్లో కూడా చేయొచ్చు. ఇప్పుడు నేను ఓవర్వ్యూ ఇస్తాను మీకు. డెస్క్టాప్ బెస్టా, ల్యాప్టాప్ బెస్టా, రెండిట్లో ఏది బెస్ట్ అంటే నాకైతే పర్సనల్గా డెస్క్టాప్ అంటేనే చాలా ఇష్టం. ఎందుకంటే మీరు డెస్క్టాప్లో పార్ట్స్ అన్నీ రీప్లేస్ చేసుకోవచ్చు అండ్ మనము హార్డ్ డిస్క్లు ఎన్నన్నా యూజ్ చేసుకోవచ్చు డెస్క్టాప్లో. ఇప్పుడు నా డెస్క్టాప్లో 1 TB హార్డ్ డిస్క్ యూజ్ చేస్తున్నాను, 2 SSDs యూజ్ చేస్తున్నాను. నేను ఒక 240 GB SSD యూజ్ చేస్తున్నాను, ఒకటి 128 GB SSD కూడా యూజ్ చేస్తున్నాను నేను. ఆ ఆప్షన్ ఓన్లీ డెస్క్టాప్లోనే ఉంటుంది. ల్యాప్టాప్లో మనం ఏదైనా ఒకటే యూజ్ చేసుకోవచ్చు, హార్డ్ డిస్క్ అనే యూజ్ చేసుకోవచ్చు, SSD అనే యూజ్ చేసుకోవచ్చు. మీరు చాలామంది ఇప్పుడు 512 GB SSD ల్యాప్టాప్ తీసుకుంటున్నారు కదా, అది మీకు ఫ్యూచర్లో స్టోరేజ్ చాలా ప్రాబ్లం వస్తుంది. అట్లాంటప్పుడు మీరు ఏం చేయాలంటే పోర్టబుల్ హార్డ్ డిస్క్ అని ఉంటుంది, పోర్టబుల్ హార్డ్ డిస్క్ కొనుక్కొని అందులో మీరు డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. అయితే SSD ఉన్న ల్యాప్టాపే తీసుకోండి, ఎందుకంటే మీకు అప్లికేషన్స్ అనేటివి చాలా ఫాస్ట్గా ఓపెన్ అవుతాయి. SSD ఉన్న ల్యాప్టాప్ తీసుకుంటే కంపల్సరీ 35,000 పైనే ఉంటుంది. అండ్ ప్రాసెసర్ అనేది 10th జనరేషనే ఉండేలా చూసుకోండి. మినిమం i3 ప్రాసెసర్ తీసుకోండి, అంతకన్నా తక్కువ అసలు ల్యాప్టాప్ని తీసుకోకండి. i3 అదే కొంచెం ఎడిటింగ్ చేసే వాళ్ళైతే మీరు i7 తీసుకోండి. కొంచెం ప్రోగ్రామింగ్ కోసం అలాంటి వాళ్ళ కోసం సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్స్ వాళ్ళకైతే i5 తీసుకోండి. ఈ హై లెవెల్లో గేమింగ్ ఆడడానికి దీనికైతే i9 తీసుకోండి. i7 10th జనరేషన్లో కూడా గేమింగ్ చేయొచ్చు మీరు, ఎందుకంటే ఎక్స్ట్రా మీకు గ్రాఫిక్ కార్డు ఉంటుంది కాబట్టి ల్యాప్టాప్లో గేమింగ్ ల్యాప్టాప్స్ అని ఉంటాయి. దానికి కూలింగ్ అనేది కొంచెం వెయిట్ కూడా హెవీగా ఉంటుంది. వాళ్ళు ఫ్యాన్స్ ఎక్కువ పెడతారు అందులో కూలింగ్ కోసము. ఎప్పటికైనా నేను గేమింగ్ అనేది ల్యాప్టాప్లో రికమెండ్ చేయను, గేమింగ్ కోసం అయితే డెస్క్టాపే తీసుకోవాలి. మీరు ఏదైనా ఎడిటింగ్ పర్పస్ అయితేనే ల్యాప్టాప్ తీసుకోండి. మీరు ఆన్లైన్ క్లాసెస్కి కూడా ల్యాప్టాప్ తీసుకోవచ్చు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని వీడియోలో షేర్ చేశాను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకుంటే డిస్లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ బై ఫ్రెండ్స్, టేక్ కేర్, బై బై.